మిడిల్ ఈస్టులో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 3 వారాలుగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీంతో అంతర్జాతీయ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటి గల్ఫ్ కంట్రీస్లోనే వేలాది పర్యాటకులు అక్కడే ఉన్నారు. అంతేకాకుండా వివిధ దేశాలకు వెళ్లేందుకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని యూరప్, ఉత్తర అమెరికా వైపు ప్రయాణించే వారికి ఊరటనిస్తూ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 19 నుంచి 28 మధ్య ఢిల్లీ, ముంబైల నుండి లండన్, టొరంటో, ఫ్రాంక్ఫర్ట్, జ్యూరిచ్ వంటి ప్రధాన నగరాలకు 36 అదనపు విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించింది. దీని ద్వారా సుమారు 10,000కు పైగా అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇరాన్ వంటి దేశాల గగనతలంపై ఆంక్షలు ఉండటంతో విమానాలు సాధారణం కంటే సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సవాలును ఎదుర్కొనేందుకు విమాన సిబ్బంది కొరత ఏర్పడకుండా ఉండేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమాన సిబ్బంది విధి విధానాల్లో తాత్కాలికంగా కొన్ని సడలింపులు ఇచ్చింది. కాగా ఇప్పటికే ఈ నెల 10 నుంచి 18 వరకు సంస్థ విజయవంతంగా 78 అదనపు సర్వీసులను నడిపిన విషయాన్ని ఎయిర్ ఇండియా ఈ సందర్భంగా గుర్తు చేసింది. కేవలం ఎయిర్ ఇండియా మాత్రమే కాకుండా ఇండిగో కూడా ఈ రద్దీని తట్టుకోవడానికి పశ్చిమాసియాకు 252 వీక్లీ విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా దోహా, కువైట్ వంటి కొన్ని గల్ఫ్ దేశాలకు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎయిర్ ఇండియా ప్రకటించిన ఈ అదనపు విమానాలకు సంబంధించిన బుకింగ్లు ఇప్పటికే దశల వారీగా ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా తమ టికెట్లను రిజర్వ్ చేసుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది.